గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీరు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, ఇప్పుడు ఒకటి, రాహుల్ గాంధీ ఆ, కర్ణాటకలో మహదేవ్పుర అసెంబ్లీని ఎంచుకున్నాడు. అక్కడ మహదేవ్పురాలో బీజేపీకి 1,14,000 ఓట్ల ఒకటే అసెంబ్లీలో 1,14,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఓవరాల్ గా అక్కడ గెలిచిన పార్లమెంట్ అభ్యర్థి పిసి మోహన్ మెజారిటీ 32,000. సో ఈ 1,14,000 గనుక అక్కడ మెజారిటీ అంత రాకపోయి ఉంటే, ఈవెన్ 50,000 వచ్చినా, ఈవెన్ 80,000 మెజారిటీ వచ్చినా ఓడిపోయేవాడు బీజేపీ అభ్యర్థి. సో దీన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ రాహుల్ గాంధీ చెప్తున్నారు. దాని మీద మీ వివరణ ఏంటి? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీకు ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. భరత్ గారు, రాహుల్ గాంధీ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలు అవి నమ్మశక్యంగా ఉండే విధంగా ఆయన వాస్తవాలని తారుమారు చేసి మరి అబద్ధాలు చెప్పి అక్కడున్న మీడియా వారిని వంచారు, ప్రజల్ని వంచే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు ఎప్పుడు దాగవు. నేను మొన్న చేసిన 2 వీడియోలు చేశాను. అందులో ఒక వీడియోలో ఆయన, మీరు స్పష్టంగా విన్నారు ఏం చెప్పారో. ఒక్క మహదేవ్పుర అసెంబ్లీలో పెద్ద లీడ్ వచ్చిన కారణంగానే బీజేపీ గెలిచింది, ఇంకెక్కడా గెలవలేదు. మిగతా 7 అసెంబ్లీల్లో కాంగ్రెస్ అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది అన్నది. ఇది ఒక ఫేక్ అటెంప్ట్. ఎందుకంటే ఈ డేటా అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంది. ఇదిగోండి, ఇది 2024 అసెంబ్లీ వైజ్, సెగ్మెంట్ వైజ్ ఓట్స్ పోల్డ్ ఇన్ మహదేవ్పుర. మీకు నేను టేబుల్ కూడా పంపించడం జరిగింది. ఇదంతా ఎలక్షన్ కమిషన్. బీజేపీకి 4 చోట్ల మెజారిటీ, 4 చోట్ల కాంగ్రెస్. 4 చోట్ల బీజేపీ ఆధిక్యం సాధించింది, 4 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఓవరాల్ గా బీజేపీ సుమారుగా 32-33 వేల ఓట్లతో గెలిచింది. ఇది సర్వసాధారణమైనటువంటి అంశం. మేమేమి ఒక్క అసెంబ్లీలో గెలిచి లోక్సభ గెలవలా. అలా గెలిచినా కూడా అసాధ్యం అని చెప్పే అవకాశం లేదు. రాహుల్ గాంధీ కేవలం ఇదేదో మాయ చేసి బీజేపీ గెలిచింది అన్నది పూర్తిగా అబద్ధం. దానికి ఆయన క్షమాపణ చెప్పాలి ముందుగా. రెండవది, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఈ రోజు కాదు, 2008 ఎప్పుడైతే నార్త్ సౌత్ తో పోలిస్తే ఎప్పుడు కూడా మెజారిటీ తక్కువ ఉంటుంది. బెంగళూరు నార్త్ లో మీరు సౌత్ లో 2-3 లక్షల మెజారిటీతో గెలుస్తారు. లేదు, ఇక్కడ కూడా హైయెస్ట్, ఇక్కడ ముస్లిం ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. గాంధీనగర్ అయినా లేకపోతే శివాజీ నగర్ అయినా. ఉన్నప్పటికీ కూడా మీకు నంబర్స్ చెప్తాను. అందుకే మనం ఊరికే వ్యాఖ్యలు కాకుండా ఆధారాలతోనే మాట్లాడితే బాగుంటది. నేను ముందుగా చెప్తున్నా, ఇది బెంగళూరు సెంట్రల్ అన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 2008 పార్లమెంటు డీలిమిటేషన్ కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ జరిగినప్పుడు ఏర్పాటైనటువంటి పార్లమెంటు. 2009 పార్లమెంట్ బీజేపీ గెలిచింది, 2014 ఇదే పిసి మోహన్ గెలిచారు, 2019లో ఇదే క్యాండిడేట్ గెలిచారు, మళ్ళీ 24. సో ఏదో ఫ్లూక్ విక్టరీ అని రాహుల్ గాంధీ నమ్మబలికే ప్రయత్నం చేశారు. అది రాంగ్. బీజేపీ ప్రతి ఎలక్షన్ గెలుస్తూ వస్తోంది. అలాగే మహదేవ్పుర అసెంబ్లీ ఎక్కడైతే బీజేపీ బాగా ఆధిక్యం సాధించేసింది, సీటు కొట్టేశారని అబద్ధాలు ప్రచారం చేశారో, ఆ అసెంబ్లీని 4 సార్లు బీజేపీనే గెలిచింది. అది ఫామ్ అయిన దగ్గర నుంచి 2008, 2013, 18, 23 4 ఎన్నికల్లో గెలిచాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 మహదేవ్పురంలో 6 లక్షల పైగా అసెంబ్లీలో ఓట్లున్నారు. 6,50,000 పైగా. మిగతా అసెంబ్లీలో 3 లక్షల వరకే ఓట్లున్నాయి. దానికి మేమేం చేయాలి? అది డీలిమిటేషన్ జరిగిన దగ్గర నుంచి కొన్ని కాన్స్టిట్యున్సీస్ అలా ఉంటాయి. కొన్ని పార్లమెంట్ లో 10 లక్షల ఓట్లు ఉంటే కొన్నిట్లో 25 లక్షలు ఉన్నాయి. మళ్ళీ డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. ఇదేది బీజేపీ వలన రాలేదే. అసలు ఈ డీలిమిటేషన్ బీజేపీ గవర్నమెంట్ లో ఉండగా రాలేదు కదా, 2008లో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి ఇదేదన్నా బీజేపీకి అనుకూలంగా ఒక అసెంబ్లీని ఫామ్ చేశారా? ఇది కంప్లీట్ గా బోగస్ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. మీరు చూసినట్లయితే ఈ 2023 విధానసభ ఎలక్షన్ లో 45,000 ఓట్ల చిలుకుతో గెలిచాం మహదేవ్పురాలో. కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచి అధికారం చేజిక్కించుకుంటే మహదేవ్పుర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 44,501 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. సో ఇది చాలా స్ట్రాంగ్. అది పార్లమెంట్ కు వచ్చేసరికి 1,14,000 అయింది. ఏకంగా 44,000 ఎందుకు కాదు? మనం తెలుగు ఛానల్
మనం తెలుగు ఛానల్లో మాట్లాడుతున్నాం కదా, మరి తెలుగు వ్యూవర్స్ అందరికీ తెలుసు కదా తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగింది, ఎన్ని స్థానాల్లో బీజేపీ గెలిచింది అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఎన్ని స్థానాలు, 8 అసెంబ్లీలు గెలిచి 8 పార్లమెంట్లు గెలిచాం, అంటే 7 రెట్లు గెలిచాం. మరి ఎన్ని నెలల వ్యవధిలో జరిగింది అది? కర్ణాటక కనీసం ఇక్కడ 4 నెలల వ్యవధిలో అసెంబ్లీలో కేవలం 8 సీట్లు గెలిచిన, ఎందుకంటే పార్లమెంట్ లో బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ సేమ్ అవే పార్టీలు ఉన్నాయి కదా. బీజేపీ అంటే కేంద్రంలో ఒక జాతీయ పార్టీ కనుక ప్రతి ఎలక్షన్ లోనూ అసెంబ్లీలో వచ్చే ఓట్ల కంటే పార్లమెంట్ లో ఎక్కువ ఓట్లు వస్తాయి. మీరు ఇదే కనుక చూసిన గతంలో 3 అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిపోయాం. 2018 డిసెంబర్ లో తెలంగాణతో పాటుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ జరిగాయి ఢిల్లీలో. రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో ఓడిపోయాం. కానీ 4 నెలల తర్వాత మధ్యప్రదేశ్ లో 29కి 29 గెలిచాం, 28 అనుకుంటా, 25కి 25 రాజస్థాన్ లో గెలిచాం. ఎలా గెలిచాం? ప్రజాభిప్రాయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి హవా నడవటం కారణంగా తెలంగాణలోనే మీకు అది కనిపించినప్పుడు కర్ణాటకలో ఎందుకు కనిపించదు? ఇంకా తెలంగాణలో జరిగిన స్థాయి ఇంకా ఎక్కువగా జరిగింది. సో కాబట్టి రాహుల్ గాంధీ తమ లోటుపాట్లని తెలుసుకొని తామెందుకు ఓడిపోతున్నా ఆత్మ విశ్లేషణ చేసుకోవటానికి బదులు తమను తాము వంచుకున్నదే కాకుండా, పార్టీని వంచిందే కాకుండా ప్రజల్ని వంచేటువంటి ఇది ఒక ప్రయత్నం మాత్రమే. దీన్ని తీవ్రంగా నేను అంత నంబర్స్ తో మీకు ఇచ్చిన మీ స్క్రీన్ లో కూడా టేబుల్స్ నేను ఇచ్చి చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతి ఎన్నికలోనూ మీరు మహదేవ్పురా చూడండి, ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ మీరు అన్నారు ఇందాక, మీరు గతంలో మీకు ఓట్లు మరి పార్లమెంట్ కు తగ్గుతాయని, బెంగళూరు సెంట్రల్ లో తగ్గుతాయని కాదు. గత ఎన్నికల్లో 2014 లోక్సభ ఎన్నికల్లో ఇదే బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మేము 13% ఓట్లతో ఆధిక్యతతో గెలిచాం. 13% పోలైన ఓట్లు 10,74,000, అంటే దాదాపుగా 1,50,000 ఓట్లతో మెజారిటీతో బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ ని 2014లో గెలిచాం. అలాగే ప్రతి ఎన్నిక గెలుస్తూ వస్తున్నాం. మైనారిటీ ఓటింగ్ అక్కడ ఉన్నది కాబట్టి కొంత పోటీ నెలకొంటుంది. కానీ బీజేపీ ఎప్పుడూ వెనుకంజ వేయాల. బీజేపీకి ఇది 4 సార్లు వరుసగా గెలిచిన పార్లమెంట్ అంటే మాకు ఒక స్ట్రాంగ్ హోల్డ్ అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఏవో డేటా చూపించేసి ప్రజల్ని మభ్యపెట్టేయచ్చు అన్నటువంటి చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని ఇక్కడ మేము చూపించడం జరిగింది. మరొకటి, ఇక్కడ మొత్తం ఓట్లు పెరిగింది 50,000 అయితే 1,250,000 ఓట్లు పెరిగాయని అబద్ధం చెప్పారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ నుంచి లోక్సభకి పచ్చి అబద్ధం. ఎక్కడ పెరిగాయో చూపించండి. అలాగే నేను చెప్పినట్లుగా, మీరు కూడా ఇంతకు చెప్పినట్లుగా, ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు మాత్రమే ఎలక్షన్ కమిషన్ పనులని నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కేవలం ఢిల్లీలో సెక్రటేరియట్ మాత్రమే ఉంటుంది. సుమారుగా 500కు పైగా వారికి ఉద్యోగులు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో ఎలక్షన్ కమిషన్ లో ఉన్నారు తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తో సహా, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా ఒక ఐఏఎస్ అధికారి, అది కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ రాష్ట్ర కాడర్కు చెందిన అధికారినే సీఈఓగా నియమిస్తారు. అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారుల్లో నుంచి ఒకరిని ఎంచుకుంటారు. వారు బహుశా ప్యానెల్ అడుగుతారు అనుకుంటా, 2-3 ప్యానెల్ పంపించండి అని అడిగి దానిలో నుంచి ఓటర్ లిస్ట్ డిజిటల్ పబ్లిష్ చేయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు మీరు? నేను ఒప్పుకునే మేం కాదు కదా దానికి ఒప్పుకోవాల్సింది, ఎలక్షన్ కమిషన్. నాకు తెలిసి అటువంటి ఆ డిమాండ్ చేయటం తప్పని నేను అన్నాం, చేయండి. బట్ ఈ డూప్లికేషన్ అన్నది ఇది ఎవరికో బెనిఫిట్ చేయటం కోసం చేసేది కాదు. అనేక మంది మైగ్రెంట్ వర్కర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే చూద్దాం, తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం, హైదరాబాద్ లో లక్షల సంఖ్యలో మనకి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసేవారు ఇక్కడ ఉంటారు. కొంతమంది సాధారణంగా వారి నేటివ్ ప్లేస్ లో ఓటును వదులుకోవటానికి సిద్ధపడరు. ఇక్కడ ఎవరైనా యాక్టివ్ గా చేసి వారు ఇక్కడ ఓటు ఇప్పించినట్లయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓటు మాకు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని పెట్టుకున్నప్పటికీ కూడా 2 ఓట్లు మిగిలిపోతున్నాయి. కానీ 2 పోల్ అవ్వవు సాధారణంగా. కానీ ఆ ఓటర్ లిస్ట్ ని పారదర్శకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒకటే రోజు పోలింగ్ పెట్టకపోతే మీకు అవుతాయి. మొన్న ఒకటే రోజు పోలింగ్ పెట్టారు. కొంత హైదరాబాద్ లో కొంత ఓటేసి yes. మళ్ళీ ఆంధ్రాలో ఓటేసి 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు ఒక ఈజీగా 20-25 లక్షల మంది ఉంటారు జీవీఎల్ గారు. అదైతే కొంత నో డౌట్. కొంత 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 డూప్లికేషన్ అది ఎవరు కావాలని చేస్తే జరిగేది కాదు. కానీ కానీ అంటే నేను ఓటర్స్ ఓటేయాలని చెప్పి 2 చోట్ల 3 చోట్ల ఎన్రోల్ చేసుకుంటారు. ఇది మోడీ గారు చెప్పిన 1 నేషన్ 1 ఎలక్షన్ 1 ఓటర్ లిస్ట్ ఆయన పెట్టిన ప్రతిపాదనే. మరి ఎందుకు అపోజ్ చేస్తున్నారు? బుద్ధున్నాడైతే మరి అన్ని పార్టీలు ప్రపోజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి కదా. అలాగే ఆధార్ తో లింక్ చేయాలి ఎందుకంటే ఆధార్ డూప్లికేషన్ చాలా తక్కువ, అరుదు. అది కూడా లేదని చెప్పలేము, 0.01% ఉంటుందేమో. మరి ఆధార్ మీరు తో ఆధార్ లింక్ కార్డు ప్రామాణికం కాదంటున్నారు కదా. బీహార్ లో లేదు. ఆధార్ కార్డు ప్రామాణికం కాదని చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్. ఆధార్ తో పాటు అది వేరే, అది 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 కూడా ఖచ్చితమైనటువంటి ఇష్యూనే. ఆధార్ తో పాటు ఇతర ఆధారాలు కూడా చూపించమంటున్నారు. సో ఈ క్లీనప్ ఎక్సర్సైజ్ మరి బీహార్ లో చేస్తుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అక్కడ దాన్ని వ్యతిరేకిస్తోంది? ఇప్పుడు వాళ్ళు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ బీహార్ లో పబ్లిష్ చేసి దాదాపుగా 10 రోజులు అయింది. మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఇటువంటివి వాస్తవాలు చెప్పండి అని అడిగితే దానికి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు, మరి నాకు తెలిసినంత వరకు ఇంతవరకు వారు ఎటువంటి మరి ఓటర్లని తొలగించారని కానీ వీరిని నమోదు చేయమని కానీ చెప్పడం లేదు. సో కాబట్టి మీరు సిన్సియారిటీ లేకుండా పనిచేస్తూ ఒక రాష్ట్రంలో ఒక మాట మాట్లాడి ఢిల్లీ మీడియాలో ఇంకో మాట మాట్లాడి మీరు ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే మాత్రం చివరికి అధోగతి పాలయ్యేది కాంగ్రెస్ పార్టీనే. ఓటర్ లిస్ట్ 100% ఎక్కడ డూప్లికేషన్ లేకుండా ఉంది అని ఎవరు చెప్పరు. కానీ కాంగ్రెస్